సింహాచలం సింహగిరిపై వెలిసిన శ్రీ వరహ మహాలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ వేడుకకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ నెల 28 మంగళవారం జరగనున్న గిరి ప్రదక్షిణ కార్యక్రమం సింహాచలం తొలి పావంచ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు గిరి ప్రదక్షిణ రథాన్ని ప్రారంభించబోతున్నారు. సుమారు 32 కిలోమీటర్ల మేర సాగే గిరి ప్రదక్షిణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు సింహాచలం నుండి అందిస్తారు. విశాఖపట్నంలో సింహగిరి కొండ సింహాచలంపై వెలిసినటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి అయితే భక్తులకి ఏర్పాట్లు అయితే సర్వేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే సింహాచలంలో సింహగిరి కొండ ప్రారంభంలో ఉన్నటువంటి తొలి పావంచ ఏదైతే ఉందో ఆ తొలి పావంచ నుంచి ఈ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి చుట్టూరు కూడా ఆ కొండ చుట్టూరు దాదాపు 32 కిలోమీటర్ల మేర భక్తులైతే కాలి నడకన కాళ్ళకు చెప్పులు లేకుండా నడ్డం అనేది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా చెప్పుకోవాలి. ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు సంబంధించి కూడా ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి రోజు అయితే ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఈ నెల 28 నిర్వహించేటువంటి ఆ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి అయితే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టరు, అదేవిధంగా జాయింట్ కలెక్టరు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో సహా అన్ని డిపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి తొలి పావంచ అంటే మెట్ల మార్గానికి ప్రారంభంలో ఉన్నటువంటి ఈ తొలి పావంచ దగ్గర ఉన్నటువంటి ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆ విగ్రహాన్ని దర్శించుకొని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి తొలి పూజ అయితే చేసిన అనంతరం ఇక్కడ నుంచి అత్యంత వైభవంగా ఈ గిరి ప్రదక్షిణ అనేది అయితే మొదలవుతుంది. ఆ దేవాదాయానికి సంబంధించి ఆలయానికి సంబంధించినటువంటి అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆ తొలిసారిగా ఈ రథాన్ని అయితే ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. 28వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి రథం అయితే ఈ తొలి పావంచ దగ్గర ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడి నుంచే భక్తులు కూడా అనంతరం భక్తులు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రాంతంలో ఆ కొబ్బరికాయ కొట్టి ఇక్కడి నుంచి కాలినడకనైతే నడక ప్రారంభిస్తారు. సింహగిరి కొండ చుట్టూరు అంటే లక్ష్మీ నరసింహస్వామి వెలిసినటువంటి సింహగిరి కొండ ఏదైతే ఉందో ఆ కొండ ఆ చుట్టూరు కూడా దాదాపు 32 కిలోమీటర్లు అడవివరం హనుమంతవాక మీదుగా అటు ఏదైతే హనుమంతవాక జంక్షన్ నుంచి మళ్ళీ కూడా సీతమ్మ దార వైపు నుంచి ఇలా చూసుకుంటే మళ్ళీ సింహాచలం తొలి పావంచ వరకు ఉన్నటువంటి ఆ రోడ్డు అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. భక్తుల కోసం ఈ తొలి పావంచ దగ్గర అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్ల దగ్గర నుంచి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఇక్కడి నుంచి అయితే ఈ ఏదైతే యాత్ర మొదలవుతుందని చెప్పుకోవచ్చు. ఆ గిరి ప్రదక్షిణ కాలినడకన అయితే ప్రారంభమవుతుంది. అదేవిధంగా మార్గ మధ్యంలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీస్ శాఖ కూడా 18 డ్రోన్ కెమెరాలతో నిరంతరం కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తుంది. అదేవిధంగా 30కి పైగా హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే భక్తులకు కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళకి తక్షణమే సాయం అందించేందుకు ఈ హెల్ప్ డెస్క్లు అయితే పనిచేస్తాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏడాది అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మార్గ మధ్యంలో వాళ్ళకి తాగేందుకు తాగునీరు, అదేవిధంగా అల్పాహారాలు కూడా ఏర్పాటు చేసినట్టు ఆలయ అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకైతే ఒక ఉత్తరాంధ్రతో పాటు అటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల్లో భక్తులు అయితే రావడం జరుగుతుంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ గిరి ప్రదక్షిణ ఏదైతే సాఫీగా జరిగేందుకైతే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ బందోబస్తు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా వాళ్ళ సహాయ కార్యక్రమాలు కూడా వినియోగించుకునే విధంగా పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాబ్జీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు ఎవరికి అంటే దారి తప్పుకోకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఈ ఏర్పాట్లు అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఏడాది కూడా ఆషాఢ పౌర్ణమి నాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని లక్షల మంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. మరో విధంగా చూసుకుంటే ఈ ఏదైతే సింహగిరి కొండ మీద ఉన్నటువంటి ఔషధ మొక్కలు, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి
పవిత్రమైనటువంటి మొక్కలు కూడా ఉండడం, వాటి నుంచి వచ్చేటువంటి ఆ గాలి పీల్చడం ద్వారా కూడా ఆయుర ఆరోగ్యాలు కూడా సిద్ధిస్తాయని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకం ఆధారంగానే గిరి ప్రదక్షిణ కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని కూడా ఎక్కడైతే గిరి ప్రదక్షిణకు సంబంధించి వచ్చినటువంటి ఆ భక్తుల కోసం ఇక్కడ ప్రధానంగా తొలి పావంచ దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ గిరి ప్రదక్షిణ చుట్టూరు 32 కిలోమీటర్లు తిరిగి మళ్ళీ తొలి పావంచ వద్ద ముగుస్తుంది. అనంతరం కూడా 29వ తారీఖున ఇక్కడ నుంచి మెట్ల మార్గం కూడా ఆ కొండ మీదకైతే వెళ్లి వరాహ లక్ష్మీ నరసింహస్వామిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. ఈ మార్గం అంతా కూడా భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం కూడా అత్యంత పవిత్రమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, తప్పులు జరగకుండా కూడా ఆలయ అధికారులు గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. 29వ తారీఖు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమానికి అయితే శరవేగంగా ఏర్పాట్లు జరుగుతాయని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్ తో రాజు, ఐ న్యూస్, సింహాచలం కొండ దగ్గర నుంచి.